ఇప్పుడు మన ముందు భావన ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి న్యూ బ్యాచ్ నవంబర్ బ్యాచ్కి మెరిట్మెంట్స్లో అడ్మిషన్ తీసుకున్నారు. సో లాస్ట్ 10 days నుంచి ఓరియంటేషన్ క్లాసెస్కి తను అటెండ్ అయింది. సో తను ఏ సబ్జెక్ట్స్ అటెండ్ అయింది, సో ఆ ఫ్యాకల్టీ ఏ విధంగా టీచ్ చేస్తున్నారని చెప్పి మనం ఇప్పుడు భావన నుంచి తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు భావన. నేను ఏపీపీఎస్సీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ లాస్ట్ 10 days నుంచి డెమో క్లాస్కి అలో చేస్తున్నారు. ఆ డెమో క్లాసెస్ కూడా డైరెక్ట్ మనకు క్లాసెస్ ఎలా ఉంటాయి అనే దానికే నార్మల్గా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అదే క్లాసెస్కి అలో చేస్తున్నారు. సో కాబట్టి మనకు ఈజీగా తెలుస్తుంది క్లాసెస్ ఎలా ఉంటాయి ఫర్దర్గా మనం జాయిన్ అయ్యాక అనేసి. క్లాసెస్ అయితే చాలా బాగున్నాయి. చెప్పే క్లాసెస్ ప్రతి ఒక్కటి వాళ్ళు జస్ట్ నోట్స్ ఇవ్వడం కానీ, అవి రోజు జరిగే డైలీ ఈవెంట్స్ని వాటిని డిస్కస్ చేయడంతో మనకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మాకు అయితే విజయతుల్లా సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బాగా చెప్తున్నారు. ఆయన రోజు మనకు కరెంట్ ఈవెంట్స్లో జరుగుతుండేటివి, టెక్నాలజీస్ గురించి, కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇండియన్ సొసైటీ కూడా ఎలా ఉంటుంది, మాకు మనం ఎలా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ ఓరియంటెడ్, మనకు జస్ట్ ఎగ్జామ్ పరంగా కాకుండా నువ్వు సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకు సబ్జెక్ట్ వస్తే ఎగ్జామ్ ఈజీ అవుతుంది. సో ఇక్కడ అది చాలా బాగుంది. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఆల్సో ఫీల్ సేమ్ వే. మ్యాక్సిమం జాయిన్ అవ్వండి, మీరు కూడా చూస్తారు. డెమో క్లాసెస్ డైరెక్ట్గా అలో చేస్తున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. సో చూశారు కదా, ఇండియన్ సొసైటీ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియంకి మా యొక్క జనార్దన్ గారు, అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియంకి హిదాయతుల్లా సారు వాళ్ళ క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా చెప్పారని చెప్పి మనం ప్రవళిక నుంచి, అదేవిధంగా భావన నుంచి ఈరోజు తీసుకున్నాం.